అనుదిన ప్రార్థన కీర్తనలు 51. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించి నేటి దినమున నిన్ను స్తుతించుటకు సజీవునిగా నన్ను లేపిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ అత్యున్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిర్మలుడవైన ప్రభువా, నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడిగి, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచి, నీ కృప చొప్పున నన్ను కరుణించి, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచి, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కరుణిమ్ము. అంతరంగములో సత్యము కోరుచు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేసే దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకుము. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తోసివేయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతిగల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచుము దేవా. నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. ప్రభువా, విరిగిన మనస్సే నీకిష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయుచు, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. నా పరమ తండ్రి, ఆమెన్.